ఇక రేవంత్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అరచిత్తో సూర్యకాంతిని ఆపలేరని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి డైవర్షన్ డ్రామా ఆడుతున్న రేవంత్ కు ఎకనామిక్ సర్వే 2025-26 చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చిందని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని దాచిపెట్టాలని రేవంత్ బృందం ఎన్ని దుష్ట పన్నాగాలు పన్నినా అది కుదరదని తేల్చి చెప్పారు. ఆర్బీఐ, నీతి ఆయోగ్ వంటి మేధో సంస్థలు, ది ఎకనామిక్స్ లాంటి అంతర్జాతీయ పత్రికలు, నిపుణులు కేసీఆర్ పాలనను ఇప్పటికే పొగిడారు. ఇక తాజాగా ఈ జాబితాలో కేంద్ర ప్రభుత్వం వెలువరించిన ఆర్థిక సర్వే 2025-26 కూడా చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014లో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుగా ఉంటే 2023 ఆర్థిక సంవత్సరానికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగినట్టు తాజా ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ మల్టీ పర్పస్ లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం చెరువుల పునర్జీవాన్ని ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకాలతోనే రాష్ట్రం సాగు విప్లవం సాధ్యమైందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. అలా 9 ఏళ్ల వ్యవధిలోనే 89 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడంలో కేసీఆర్ సర్కార్ విజయం సాధించినట్టు ప్రశంసించింది.